ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మనసుతో పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ మనసున్న మహారాజని, గడప వద్దకే మంచి పాలన తీసుకువచ్చిన ఆయన దేశంలోనే అత్యుత్తమ సీఎంగా చరిత్ర సృష్టించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం బురిడికంచెరాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ కేడర్తో అధికారుల సమక్షంలో నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 99% అమలు చేసి హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు, విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసి దేశవ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించటం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లయిందన్నారు. అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ లోలుగు కాంతారావు, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్, వైస్ ఎంపీపీ వండాన వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాను సునీల్, స్థానిక సర్పంచ్ గంట్యాడ రమేష్, ఎంపీటీసీ బొత్స రమణ, స్థానిక నాయకులు ఫీర్ సాహెబ్, పిన్నింటి అప్పలనాయుడు, వాళ్ళ రమణ, వండాన సాయి, వాళ్ళ అప్పలనాయుడు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం మున్సబ్పేట స్థానిక గురజాడ గాయత్రి కళాశాలలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనుబంధంతో భాస్కర ప్రకృతి వ్యవసాయ రైతుల సేవా సంస్థ శ్రీకాకుళం సౌజన్యంతో తృణధాన్యాలపై ప్రదర్శనను మంగళవారం కళాశాల ఎన్సీసీ విభాగం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను 14వ బెటాలియన్ ఎన్సీసీ శ్రీకాకుళం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ప్రసూన్ కుమార్ పండా లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ ప్రదర్శనలో పలు రకాల తృణధాన్యాలను, చిరుధాన్యాలను విద్యార్థులతో పాటు ప్రజోపయోగం కోసం ప్రదర్శించడం హర్షణీయమని, చిరుధాన్యాలతో సమతుల్య సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని, ప్రస్తుత కాలంలో యువత జంక్ ఫుడ్లకు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే చిరుధాన్యాల ఆహారపు అలవాట్లను నేర్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు దార్లపూడి రవి ఎన్సీసీ క్యాడెట్లకు, విద్యార్థులకు తృణధాన్యాల ఉపయోగాలను, ఆరోగ్యం పొందటానికి తృణధాన్యాలను ఏ విధంగా ఉపయోగించాలి అన్న అంశంపైన శాస్త్రీయంగా సమాచారాన్ని వివరించారు. ఈ సందర్భంగా తృణధాన్యాల ఉపయోగం పైన విద్యార్థులు చేసిన వీధి నాటకం అందరినీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో గురజాడ విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు, కరస్పాండెంట్ అంబటి రంగారావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకంఠం శ్రీనివాసరావు, గురజాడ విద్యా సంస్థల సంయుక్త సంచాలకులు, కళాశాల ఎన్సీసీ అధికారులు, కెప్టెన్ వంగా మహేష్, లెఫ్టినెంట్ వాళ్ళ రేవతి, 14వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ సుబేదార్, మేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. కిడ్నీ భూతాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా 750 కోట్లతో నిర్మించిన ఉద్దానం మెగా త్రాగునీటి పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు విమాన మార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా మకరంపురం గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అనంతరం పలాసలో కిడ్నీ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది.
పలాస ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. అది మీరు ఏపీసీతో అలాగే ఆర్టీసీతో మీరు ఆల్రెడీ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. యూ ఇంక్లూడ్ ఎంపీడీఓస్ ఆల్సో. వీ హావ్ టోల్డ్ ఆల్రెడీ కరెక్ట్గా ఎంపీడీఓ కూడా ఇంక్లూడ్ చేయమన్నారు. సో ఎంపీడీఓస్ కూడా ఇంక్లూడ్ చేసి వీల్ గివ్ రెస్పాన్సిబిలిటీ ఎంపీడీఓస్ ఫర్ మొబిలైజేషన్. డిఆర్ఓ ఇన్విటేషన్స్ ప్రోటోకాల్ పర్టికులర్లీ మీరు ఇన్ రైటింగ్ తీసుకోండి డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వాట్ ఈస్ దేర్ ప్రోటోకాల్ అని చెప్పేసి. అది కూడా ఒకసారి సిమిలర్ గా వేరే దగ్గర ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరిగినప్పుడు వారి క్లినిక్స్ కూడా ఒకసారి చూసుకొని ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఒకసారి చూసుకొని మీరు ఎన్షూర్ చేయండి. ఏపీ 500 ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఏబిఎస్ పీరియడ్ టెలికాస్ట్ అన్ని కూడా క్లియర్గా చూసుకునే విధంగా చేసుకోండి. సో వీ హ్యావ్ సీఎం ప్రోగ్రామ్ లాంచ్ ఉంది కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఎస్డిసి కోవాల కూడా వచ్చి గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో డిఆర్ఓ పీడీడీఆర్ఏ అండ్ ఎస్డిసి విల్ కంటిన్యూ. ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దయచేసి ప్లీజ్ ఎన్షూర్ దట్ యు ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద థింగ్స్. అంతా కూడా నీట్గా క్లియర్ కట్గా చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సీఎం ప్రోగ్రామ్ని యాజ్ యూజువల్ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేస్తూ, శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ సమ్మెలోకి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్ళిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో 6200 మంది అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలోకి వెళ్ళిపోయారు. సమ్మె బాటలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లటంతో చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని ముక్త కంఠంతో కోరారు. సోమవారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం. డిమాండ్ల సాధనకే సంఘాల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి, తెలంగాణకు అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం పెన్షన్ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో అంగన్వాడీలు పోరాటాలు చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా కూడా ముట్టడి చేసి వేలాది మంది పోరాటం చేశారు. అలాగే చెలో విజయవాడ కార్యక్రమం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. యాక్చువల్గా 28వ తేదీ నుండి సమ్మెకు వెళ్ళాలని నిర్ణయం చేసినప్పుడు కూడా తుఫాను కారణంగా 11వ తేదీన చర్చలు జరుపుతామంటే నిన్న రాత్రి 10 గంటల వరకు కూడాను ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క ఆర్థిక అంశాన్ని కూడా పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా సెంటర్లు బంద్ చేసి ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా 6200 అంగన్వాడీ సెంటర్లన్నీ మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణకు అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు మీరు అమలు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, రిటైర్ అయిపోయిన అంగన్వాడీలు కూడా పెన్షన్ సౌకర్యం గ్రాట్యుటీ కూడా అమలు చేయాలని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు 7,000 రూపాయలు హెల్పర్లు అలాగే టీచర్లకి 11,500 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. ఒకవేళ 10,000 దాటిందనే పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ధరలన్నీ పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణ వేతనాలు పెంచాలని చెప్పి న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో వెంటనే చర్చలు జరిపి సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా సిఐటితో పాటు ఇతర అనుబంధ సంఘాల కార్మికులందరినీ కూడా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ
సెంటర్స్ అన్ని బంద్ చేసి ఈరోజు ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వానికి అనేక దఫాలుగా అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు ఉన్నాయి, మా పరిష్కరించండి అని చెప్పేసి అనేక రూపాల్లో అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల పనిభారం విపరీతంగా పెంచి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వాన్ని విస్మరించింది. ప్రభుత్వం ఈరోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అంగన్వాడీ ఉద్యోగులకి. అది ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు సమ్మెబాట పట్టడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. రాత్రి 10:30 గంటల వరకు కూడా సమ్మె మేము అనుకోలేదు. రాత్రి 10:30 వరకు కూడా చర్చల రూపేణా మా నాయకులందరూ కూడా రాష్ట్ర కేంద్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర సీసీ దగ్గర ఉన్నారు. కానీ అంగన్వాడీ ఉద్యోగులకి ఆర్థికపరమైన భరోసా ఏమీ ఇవ్వలేదు. కాబట్టి అనివార్య కారణాల వల్ల రాత్రి 10:30కే మేము నిర్ణయించుకొని ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా చేయాలని చెప్పేసి సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి పిలిపించిన సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం త్వరలో అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పరిష్కరించనంత వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె విరమించరు, సమ్మె కొనసాగిస్తాము. కాబట్టి వీలైనంత తొందరగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి అందాలి, అదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు నడుకుర్తి ఈశ్వర్రావు అన్నారు. నారువ గ్రామ పంచాయతీలో భారత్ వికసిత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమిష్టి కృషి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా 5 కేజీల ఉచిత బియ్యం గురించి, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డ్, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, విశ్వకర్మ యోజన, జన్ధన్ యోజన, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి వివరిస్తూ ప్రజల నుంచి సమాధానాలు రాబెట్టడం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి దుక్క ఆదినారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్నాన రాజేంద్ర, బీజేవైఎం సభ్యులు కెల్ల మహేష్, ఎల్దుటి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హత ఉండి లబ్ధి పొందని కుటుంబాలను గుర్తించి వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రోగ్రాంలో అట్లాంటి వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మరియు శ్రీకాకుళం జిల్లా వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రోగ్రాం నోడల్ అధికారి డాక్టర్ ధీరజ్ కకాడియా అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, పేదరికాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. 2047 నాటికి భారత్ పూర్తిగా వికసించిన దేశంగా అవతరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు అందని వారిని గుర్తించే బాధ్యత గ్రామాల్లో యువజన సంఘాలు తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో ఆయన సమీక్షించారు. అర్హత ఉండి లబ్ధి పొందని కుటుంబాలను గుర్తించి తక్షణమే వారికి కావలసిన పథకాలు అందించే బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్ ఈశ్వర్రావు, జేవి రత్నం, రణస్థలం మండలం నేతలు పాల్గొన్నారు. ఈ నెల 13న పాతపట్నంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రని జయప్రదం చేయాలని నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్ద ఎత్తున మేలు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గంలోని శ్రేణులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇచ్చేటువంటి యాత్ర పాతపట్నంలో జరగనుంది. మరి ఈ యాత్రకు సంబంధించి కార్యక్రమం ఏంటంటే బోరగాం గ్రామం నుంచి అందరం కూడా బయలుదేరి అక్కడ ప్రజల సమక్షంలో బయలుదేరి మరి శ్రీ శ్రీ నీలమణి దుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరకు 2:30 కల్లా చేరుకొని తర్వాత దివంగత నేత, అభిమాన నేత మరి రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు
అక్కడ వేస్తూ మరి 3 గంటలకల్లా పాతపట్నంలో జరగనున్నటువంటి సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభకు మీరందరూ ప్రతి ఒక్కరూ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, మీ ఆడబిడ్డగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరూ మీరందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని, గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి తాలూకా సిద్ధాంతం కులమత వర్గ విభేదాలు లేకుండా మరి అందరికీ అర్హత గల పథకాలు అందిస్తూ మరి సమన్యాయం, సమానమైనటువంటి హోదాను కల్పిస్తూ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తూ సామాజిక న్యాయానికి అర్థం చెప్పిన జగనన్న సామాజిక సాధికార యాత్ర రేపు పాతపట్నంలో జరుగుతున్న సందర్భంగా అందరూ జగనన్నకు ఆరోగ్యాలు ప్రసాదించే ఆశీస్సులు ఇవ్వాలని, మన ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తూ మీ రెడ్డి శాంతి, ఎమ్మెల్యే పాతపట్నం. ఎచ్చెర్ల మండలంలోని బొంతలకూడూరు గ్రామంలో శ్రీ మీనాక్షి సమేత సోమసుందరేశ్వర ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి అఖండ ఏకాహం భక్తి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త సాధు బసవరాజు, ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి రామచంద్ర శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఏకాహం కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం గ్రామంలో నిర్వహించారు. భజన బృందం సభ్యులు, గ్రామస్తులు అందించిన సేవలు ప్రశంసనీయమని ధర్మకర్త బసవరాజు తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ జరిపారు. సాధు రాము గారు 100 రూపాయలు విరాళం అందించారు. అలాగే జీ కమల గారు 100 రూపాయలు. బంగారు అతిథి గారు